నమస్తే, నేను మీ సురేష్ గౌడ్. అమెరికాలో మృతి చెందిన యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట యాదగిరిపల్లి కాలనీకి చెందిన సౌమ్య మృతదేహాన్ని వీలైనంత త్వరగా ఇండియాకు తీసుకురావడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. సౌమ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ఆయన మాట్లాడారు. విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లామని, మృతదేహాన్ని త్వరలో కుటుంబ సభ్యులకు అప్పగిస్తామన్నారు. సౌమ్య మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. పట్టుదలతో ఉన్నత చదువులు చదివి కుటుంబానికి అండగా ఉండాల్సిన సమయంలో ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరమన్నారు. యాదగిరిపల్లి వాసి గుడ్ల సౌమ్య గారు రోడ్డు ప్రమాదంలో చనిపోవడం చాలా బాధాకరం. ఒక అట్టడు వర్గాల నుంచి వచ్చి చిన్న కిరాణా కొట్టు నడుపుకునే గుడ్ల కోటేష్ గారి కూతురు సౌమ్య గారు చిన్నప్పటి నుంచి పట్టుదలతోటి చదివి అమెరికా పోయి అక్కడ మంచి ఎడ్యుకేషన్ చేస్తున్న క్రమంలో ఈ రోడ్డు ప్రమాదం జరగడం చాలా దురదృష్టంగా భావిస్తూ ఆ కుటుంబానికి ఒక పెద్ద దిక్కుగా ఎంతో ఉన్నత చదువులు చదివి కుటుంబంగా ఇక్కడ తెలంగాణలో ఆలేరు కూడా మంచి పేరు తేవాలని పట్టుదలతో ఉన్న సౌమ్య ఆమె మరణవార్త ఏంటో నాకే చాలా బాధేసింది. ఆ కుటుంబానికి ప్రభుత్వ పరంగా నేను కూడా అండ ఉంటానని మాటిస్తూ అక్కడ తానా వాళ్ళతో కూడా మాట్లాడి బాడీని వీలైన తొందరగా ఇక్కడ వచ్చేటట్టుగా ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి అంబాసిడర్ కూడా మాట్లాడి నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా నేను పర్సనల్గా లెటర్ పెట్టి ఆ అమ్మాయి డెడ్ బాడీగా తొందర వచ్చే విధంగా ఏర్పాట్లు కూడా ముమ్మరం చేసినాం. అమెరికాలో ఇలా హాలిడే అయినా సరే బాడీగా రావడానికి అక్కడ కూడా తానా వాళ్ళతో మాట్లాడి అదేవిధంగా అంబాసిడర్తో మాట్లాడి కూడా వీలైన తొందర పంపి కార్యక్రమం చేస్తున్నాం. అదే కాకుండా ఆ కుటుంబానికి ప్రభుత్వ పరంగా ఇక్కడ నేను కూడా అండ ఉంటాను మాటిస్తూ ఒక మంచి కుటుంబం ఇలా ఆ కుటుంబం సౌమ్య మీద ఆధారపడి ఒక పేరు పరిశీలించాలనే ఉద్దేశంతో పట్టుదల చదివి అమెరికా పోయిన అమ్మాయికి ఈ రకంగా జరగడం చాలా బాధాకరం. సరే, ఏదేమైనా ఇది ఒక దురదృష్టవశాత్తుగా జరిగిన కార్యక్రమం కాబట్టి అక్కడ తానా వాళ్ళు అదేవిధంగా అంబాసి వాళ్ళు తొందరగా కూడా బాడీ వచ్చే విధంగా ప్రభుత్వం నుంచి అన్ని చర్యలు తీసుకుని ఆ ప్రభుత్వం నుంచి ఆ కుటుంబానికి కోటేశ్వరకు అండ ఉంటామని తెలియజేస్తున్నాం.